హాయ్ హలో అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ వీడియో సెషన్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఈస్ డెవాప్స్. డెవాప్స్ అంటే ఏంటో ఈ వీడియో సెషన్ మనం డిస్కస్ చేద్దామండి. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాండి. నో, సో వాట్ ఈస్ డెవాప్స్? సో మనకి డెవాప్స్ అంటే ఏంటి, మనకి ఇంటర్నెట్ లో అబ్జర్వ్ చేసి మనకి లాట్ ఆఫ్ డెఫినేషన్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయండి. సో డెవాప్స్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్ గా కాల్ చేస్తామండి. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్ గా కాల్ చేస్తాం. దట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తామండి. సో ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ మనకి ఏంటంటే దే ఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్ కోడ్ ఫర్ అస్ అండి. సో ఏదైతే మన ఆర్గనైజేషన్ కి ప్రాజెక్ట్ వస్తుందో, సో ఆ ప్రాజెక్ట్ కావాల్సిన ఎంటైర్ కోడ్ ని ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ పీపుల్ వచ్చేసి రాస్తారు. డెవలప్మెంట్ పీపుల్ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ కోడ్ వచ్చేసి ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా ప్రోగ్రామింగ్, లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్, లైక్ డాట్ నెట్ ప్రోగ్రామింగ్. సో ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మల్టిపుల్ డెవలపర్స్ ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ వచ్చేసి డెవలప్ చేశాను. సో ఇక్కడ డెవలప్మెంట్ పీపుల్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ని డైరెక్ట్ గా క్లయింట్ కి మనం ప్రొవైడ్ చేస్తే సో క్లయింట్ కి తనకి ఏమి అర్థం కాదండి. సో ఎందుకంటే ఇక్కడ మనకి లాట్ ఆఫ్ కోడ్ ఇక్కడ మల్టిపుల్ డెవలపర్స్ డెవలప్ చేసి ఎంటైర్ కోడ్ ని క్లయింట్ కి ప్రొవైడ్ చేసి ఈ కెన్ నాట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండి. సో ఇక్కడ డెవలప్మెంట్ పీపుల్ ఏమైతే డెవలప్ చేసే ప్రాజెక్ట్ కోడ్ని సర్వర్ లో మనం ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయాలి. అలా డిప్లాయ్మెంట్ చేయడానికి మనకి ఏ టీం మనకి నీడ్ అవుతుంది, ఇక్కడ ఆపరేషనల్ టీమ్ అని, దట్ ఈస్ ఆప్స్ టీమ్ మనకి రిక్వైర్డ్ అవుతుంది. ఆపరేషనల్ టీమ్ వచ్చేసి మనకి నీడ్ అవుతుందండి. సో ఇక్కడ డెవలప్మెంట్ పీపుల్ ఏమైతే మనకి ప్రాజెక్ట్స్ కోర్సుకొని డెవలప్ చేశారో ఆ ఏదైతే ఇక్కడ టెక్నాలజీ యూజ్ చేస్తారో ఆ టెక్నాలజీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అన్ని కూడా ఎవరు ఇక్కడ క్లియర్ గా ప్రొవైడ్ చేయాలంటే ఆపరేషనల్ టీమ్ పీపుల్ క్లియర్ గా ప్రొవైడ్ చేయండి. ఆపరేషనల్ టీమ్ ఇక్కడ సో క్లియర్ గా ప్రొవైడ్ చేయాలి. అలా కమ్యూనికేషన్ క్రియేట్ చేయడానికి డెవలప్మెంట్ పీపుల్ ఏమైతే పర్ఫామ్ చేశారో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ని సో ఆపరేషనల్ టీం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారండి. ఆపరేషనల్ టీం వాళ్ళ సర్వర్లో మనం ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు, సో డెవలప్మెంట్ టీం పీపుల్ కి ఐడియా ఉండాలండి. సో డెవలప్మెంట్ పీపుల్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీం పీపుల్ కి వచ్చేసి ఇక్కడ కొలాబరేషన్ క్రియేట్ చేయడానికి ఏమేమి చేస్తామంటే డెవాప్స్ అనే మెథడాలజీని యూజ్ చేస్తామండి టు ఎస్టాబ్లిష్ ద communication between development team as well as operational team అండి. సో what is the motto of DevOps అండి? The motto of DevOps is so we can develop the application and deploy the application and deliver the application very quickly to the customers. సో హై క్వాలిటీ అప్లికేషన్ డెవలప్ చేసి సర్వర్లో డిప్లాయ్మెంట్ చేసి చాలా ఫాస్ట్ గా అప్లికేషన్ క్లయింట్ కి డెలివర్ చేసే ప్రాసెస్ కోసం ఏమి చేస్తామంటే డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తామండి. డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తాం. సో బేసికలీ డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ ఆర్ సింపుల్ మనం చెప్పాలంటే బెస్ట్ ప్రాక్టీసెస్ గా కాల్ చేస్తాం. సో డెవాప్స్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆర్ కల్చర్ ఆర్ మెథడాలజీ. Let us understand one best example for us and what is mean by DevOps and now observe here and for example I am a customer and I want to purchase one mobile phone and so now I got two options mind. One is e-commerce application and next one is Amazon Flipkart and సో నా ఇక్కడ ఈ-కామర్స్ నేను తీసుకుంటే ఒక వెబ్సైట్ ఇక్కడ తీసుకుంటే నా అక్కడ అమెజాన్ ఉందండి యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్కార్ట్ ఉందండి. I want to buy one mobile phone and the mobile price is 10,000 rupees. Flipkart లో సేమ్ ప్రైస్ ఉందండి యాజ్ వెల్ యాజ్ అమెజాన్ లో కూడా సేమ్ ప్రైస్ ఉందండి. సో ఇక్కడ అమెజాన్ డెలివరీ గై విల్ డెలివర్ ద ప్రాజెక్ట్ ఇన్ 3 days లో నా ఇక్కడ ప్రోడక్ట్ అయితే డెలివర్ చేస్తున్నా అండి. బట్ ఫ్లిప్కార్ట్ డెలివర్ గా నాకు ఎప్పుడు ఆ ప్రోడక్ట్ డెలివర్ చేస్తుందంటే 5 days లో డెలివర్ చేస్తున్నాండి. యాజ్ ఏ కస్టమర్ ఇక్కడ మనం ఏ ఆప్షన్ చూస్ చేస్తామంటే ఎస్ అమెజాన్ ఈ-కామర్స్ సైట్ ని మనం చూస్ చేస్తాం. వై బికాస్ సో ఏ అమెజాన్ డెలివరీ గై విల్ డెలివర్ ద ప్రోడక్ట్ ఇన్ విత్ ఇన్ 3 days. సో సిమిలర్లీ ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ లో కూడా ఏం చేస్తారంటే సేమ్ వే ద సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ పీపుల్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ అండి. సో మనకి ఏదైతే ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ వస్తుందో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ని
చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి మార్కెట్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ డెవాప్స్ మెథడాలజీ. డెవాప్స్ మెథడాలజీ అండి, టు రిలీజ్ ద అప్లికేషన్ వెరీ స్పీడ్లీ బై యూజింగ్ డెవాప్స్ మెథడాలజీ. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తుంది కదా అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. సో మన పైథాన్ లైఫ్ లో వచ్చేసి మనకి డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ April 25th బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. అండ్ మనకి బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందండి. దట్ ఈస్ 7 PM నుంచి 9 PM. సో అండ్ ద ఫీజ్ స్ట్రక్చర్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ మోడ్ లో మనకి టీచింగ్ ఉంటుందండి, ప్యూర్లీ తెలుగు లాంగ్వేజ్. సో అవర్ కోర్స్ సిలబస్ అండి, సో క్లౌడ్ ఇంట్రడక్షన్, సో డెవాప్స్ ఇంట్రడక్షన్, సో లినిక్స్ ఇంట్రడక్షన్. సో లినిక్స్ లో సో యాజ్ ఎ డెవాప్స్ మనకి ఎంతవరకు అయితే కమాండ్స్ మనకి ఏంటవుతుందో ఆ కమాండ్సే కాకుండా సో లినిక్స్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ మనం కమాండ్స్ డిస్కస్ చేస్తామండి. లైక్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సో లైక్ మావెన్ బిల్డ్ టూల్, జెన్కిన్స్, సిఐసిడి మెథడ్ కాల్ చేస్తాం, లైక్ డాకర్, సో సోనార్ క్యూబ్, నెక్సస్, కుబర్నెటిస్, Ansible, Prometheus, Grafana, so like Splunk tool, so as well as AWS services, Argo CD. సో వీటితో పాటు మనం ఇక్కడ కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ అయితే పర్ఫామ్ చేస్తాం, కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ అయితే పర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ అమెజాన్ అప్లికేషన్, నెట్ఫ్లిక్స్, ఇలాంటి అప్లికేషన్ మనం పర్ఫామ్ చేస్తాం. సో మనం ఏ టాపిక్ మనం లంచ్ చేసిన ఇలా లంచ్ చేయాలంటే డెవాప్స్ మెథడ్ వచ్చేసి సినారియో బేస్డ్ ఫార్మాట్ లో లంచ్ చేయాలండి. అప్పుడే మనకి సబ్జెక్ట్ మన కమాండింగ్ వస్తుందండి, యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ సెషన్స్ మనం చాలా పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతామండి, చాలా పర్ఫెక్ట్ గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో మనకి డెవాప్స్ బ్యాచ్ మనకి న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 25th. అండ్ ద బ్యాచ్ టైమింగ్ ఈస్ సో మండే నుంచి సాటర్డే వరకు 7 PM నుంచి 9 PM వరకు ఉంటుందండి. థ్యాంక్ యూ.